అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? రామలక్ష్మి, ముళ్ళపూడి రామలక్ష్మి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఏ ఏరియా మీది? మందడం. మందడం నుంచి తిక్కోళ్ళకి వచ్చాము. గతంలో పెన్షన్ వచ్చిందమ్మా మీకు? మాకు 5,000 పెన్షన్ రాదు, ఏ పెన్షన్ రాదు. పెట్టుకున్నాము, 15 రోజులు తేడా వచ్చిందని చెప్పి మాకు ఇవ్వటం లేదు. ఈ 10 సంవత్సరాలు బట్టి కూడా ₹1 రాలేదు మాకు. ఇప్పుడు ఏమన్నా కొంచెం బాబు గారు వాళ్ళు ఏమన్నా ఉపకారం అయితే పెట్టుకోవాలి, మళ్ళీ మాకు ఏ ఉపకారము లేదు. కానీ బాబు గారు అభివృద్ధి చేస్తారని కోరుకున్నాము. మరి ఆయన అభివృద్ధి ఎలాగుంటుందో తెలియదు. ఇంకంతకన్నా చెప్పేది ఎంత అసలు వయసు మీకు ఎంత చూపిస్తుంది ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో రాసుకునే వాళ్ళు వచ్చి మా అబ్బాయికి పొరపాటున చెప్పాడు. చెప్తే 45 రాయమంటే 55 రాసేసారు ఫస్ట్లో. నేను ఇప్పుడు 60 దాటేసింది, ఏమీ రావట్లేదు నాకు. మరి 60 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తారు కదా? ఏమి రావట్లేదు నాకు, ఏమి రావట్లేదు. ఇల్లుకి కూడా ఇప్పుడు బ్యాంక్కి కట్టమంటే కింద ఉన్న వాళ్ళకి 6,000 కట్టాలి, వయసు అయిన వాళ్ళకి అంటున్నారు. ₹1 ఆదాయం లేదు. ఈయన వాచ్మెన్ డ్యూటీ చేస్తాడు, 10,000 వస్తాయి, అందులోనే సరిపెట్టుకుంటాం. బీపీ షుగరు భర్తకి నాకు, ఇందులోనే కాలక్షేపం అవుతుంది. ఈ బ్యాంకు లోన్లు ఎలా కట్టాలో అర్థం కావట్లేదు. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే, చిన్నపిల్లలు మనవలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళాలంటే రోడ్డు బాగోలేదు. మాకు రోడ్డు పోయించుకోవాలని కోరుకుంటున్నాం. మరి అంటే మా అధికారులు ఏం చెప్తున్నారు అసలు మీ పెన్షన్ గురించి కానీ, ఇక్కడ మీకున్న సమస్యల గురించి కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా మీరు? తీసుకెళ్ళాము. శ్రావణ్ కుమార్ గారు వస్తే అడిగాము. అడిగితే బాబు గారిని రానియమ్మ అన్ని చేపిస్తామన్నారు. బాబు గారు వచ్చారు సంతోషంగానే. కానీ ఈ బంధుని మాత్రం చూసి బయటికి వెళ్ళకపోతున్నాం. దయచేసి ఇది అర్థం చేసుకుని ఒక్కసారి రోడ్డు కొంచెం పైన కొంచెం మట్టి అన్నా రాళ్ళన్నా పోతే కొన్ని రోజుల పాటన్నా నడుస్తుంది. అదే కోరుకుంటున్నాం మేము. ఈ టిక్కో ఇల్లు డబ్బులు కట్టమంటున్నారు, పేదవాళ్ళం. అప్పుడు చెప్పలేదు కట్టాలని. ఇప్పుడేమో బ్యాంకు లోన్ ఎత్తుకున్నాడు జగన్. ఇప్పుడేమో 5 లక్షలు అయింది కట్టమంటున్నారు. ఏడాది తెచ్చి కట్టాలి మేము? రూపాయికి ఇల్లు ఇస్తానని చెప్పి జగన్ గారు అన్నారు కదా. రూపాయికి ఇల్లు అన్నాడు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, మాకు నోటీసులు పంపించారు. నోటీసులు పంపిస్తే మా దగ్గర రూపాయి లేదు, మేము ఏం చెయ్యాలి? అప్పుడు శ్రవణ్ కుమార్ గారు వాళ్ళు వచ్చారు. వస్తే ఏమండి మాది టిక్కోయిలకి డబ్బులు కట్టాలంటున్నారండి అంటే, చూద్దామమ్మా అన్నారు. ఇప్పుడు బాబు గారు కూడా మాత్రం తీసేస్తారని అనలేదు, జగన్ కూడా అనలేదు, తీసేస్తామని ఎవరు అనలేదు. కాకపోతే లోన్లు ఎత్తుకున్నాడు కదా, ఇప్పుడు ఎవరికి అభ్యర్థి? మాకేం కాదు కదా, గవర్నమెంట్కే కదా తీసుకున్నది. ఇప్పుడు గవర్నమెంటే కట్టుకోవాలి కదా. మీరు ఉన్నది మీరే కట్టండి, లేకపోతే తాళాలు వేస్తాం. తాళాలు వేసి ఏం చేస్తాం? ₹1,00,000 కడితే మేము అక్కడ ఇక్కడ ₹3 వడ్డీలు తెచ్చి కట్టాము. ఆ అప్పులే 4 సంవత్సరాలు తీర్చుకున్నాము. ఇప్పుడు ఈ అప్పులు తీర్చాలంటే ఎక్కడ తెచ్చి తీర్చాం మేము? వడ్డీ ప్లస్ చక్రవడ్డీ, మళ్ళీ వడ్డీకి వడ్డీ. ఎంత కట్టాలంటున్నారమ్మా బ్యాంక్? 1,65,000 3,65,000 తీసుకున్నాడు జగన్. ఇప్పుడు 1,65,000 కట్టాలంట. మీ పేరు మీద ఒక్కొక్క ఫ్లాట్ మీద 3,65,000 తీసుకున్నారు జగన్. ఒక దాని మీద 3,65,000 ఎత్తాడు, డబుల్ బెడ్రూమ్ల మీద. ఇప్పుడు 4,65,000 కట్టాలంటున్నారు. నెలకు 6,000 తెచ్చి కట్టమంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? 4,6,000. మీ ఇంటికి సంబంధించి మీకు పత్రాలు ఇచ్చారా? ఇచ్చారు, ఇవ్వలేదు. అవన్నీ బ్యాంక్ లో పెట్టాడు జగన్. అవన్నీ జగన్ బ్యాంక్ లో పెట్టుకుని అప్పులు తెచ్చుకున్నాడు. తర్వాత మాకు బ్యాంక్ వాళ్ళు కూడా ఇంత కండిషన్ చెప్పలేదు. అప్పుడు ఇంత కండిషన్ చెప్తే కనుక మేము సంతకాలు చేస్తాం మానేద్దు. ఆ రోజు పెట్టి ఉండేవాళ్ళం కాదు. ఈ రోజు సంతకాలు పెట్టేశాక మీరు బాకీ కట్టండి, మీ గవర్నమెంటే కడద్దు, మీరే కడతారు, మాకు సంబంధం లేదని నోటీస్ పంపించారు. అంటే మీరు సంతకాలు పెట్టినప్పుడు మీకు చెప్పలేదు అసలు ఏ విషయం కూడా? మాకేం చెప్పలేదు. సంతకాలు పెట్టండి అంటే సంతకాలు పెట్టండి అన్నారు. సంతకాలు కదా మేము పెట్టాము. లేకపోతే ₹1,00,000 వదులుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు లేకే కదా ఇన్ని డబ్బులు పెట్టుకుని మేము ₹1,00,000 కట్టి ఇల్లు తీసుకున్నాం. ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాం మేము? తాళా వేస్తా ఉన్నారు. ఏమన్నా తాళాలు వేస్తే మంచిదే, అందరం కలిసి ఖాళీ చేసిపోతాం. అందరం కలిసి ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ మీకు ఇచ్చిన ఇళ్లలో కానీ? ఎంతమంది ఈ విధంగా బాధపడుతున్నారు? మొత్తం అందరూ ఏమి ఉన్నవాళ్ళు కాదు, అందరూ లేని వాళ్ళే. మొత్తం అందరూ కూడా బాధపడుతున్నాం. కూలి చేసుకుంటాం అంటే ఏమీ లేదు, రాజధానిలో పని చేసుకుంటాం ఏమీ లేదు. ఆ మగవాళ్ళు ఎక్కడైనా వాచ్మెన్కి వెళ్తాం, 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వాచ్మెన్ చేసి వచ్చి అయ్యే గడుపుకుంటున్నాం. బీపీలు షుగర్లు. ఈ గవర్నమెంట్ మందులు ఏమి పని చేస్తలేదు, ఇస్తున్నారు ఎందుకు ఉపకారం లేని బిళ్ళలు.